అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా థాట్స్. భగవంతుడు మనకి ఇచ్చే అవకాశాలని గానీ, కాలాన్ని గానీ మనం ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నామో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ప్లీజ్ చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఒకరోజు రాము రోడ్డు పైన వెళ్తా ఉంటాడు. యమధర్మరాజు రాము దగ్గరికి వస్తాడు. అయితే అతను యమధర్మరాజు అనే విషయం రాముకు తెలియదు. రాము తన చేతిలో ఉన్న నీళ్ళను తాగుదాము అనేలోగా యమధర్మరాజు ఆ నీళ్ళని అడుగుతాడు. రాము వెంటనే యమధర్మరాజుకి ఆ నీళ్ళనిస్తాడు. యమధర్మరాజు రాముకి పరిచయం చేసుకుంటాడు. నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలు తీయడానికని వచ్చాను. కానీ నా దాహార్తిని తీర్చావు కాబట్టి నీ తలరాతను మార్చుకోవడానికి నీకొక అవకాశం ఇస్తాను అని అంటాడు. యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇస్తాడు. నీకొక 5 నిమిషాలు సమయం ఇస్తాను. ఇందులో నీకు ఏం కావాలో అది రాసుకో. అది జరుగుతుంది. గుర్తుంచుకో, నీ చేతిలో ఉంది కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే అని హెచ్చరిస్తాడు. రాము డైరీ ఓపెన్ చేసి చూస్తాడు. మొదటి పేజీ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఏముంది అంటే వాళ్ళ పక్కింటి ఆయనకి ₹1,00,00,000 రాబోతుంది. కోటీశ్వరుడు కాబోతున్నాడు అని ఉంది. అది చదివిన రాము అతనికి ఆ లాటరీ తగలకూడదు అని ఆ డైరీలో రాస్తాడు. తర్వాత పేజీ చదువుతాడు. అందులో తన స్నేహితుడు ఎలక్షన్‌లో గెలిచి మంత్రి పదవి రాబోతుంది అని ఉంటుంది. అది చదివిన రాము అతడు ఓడిపోవాలి అని రాస్తాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ పేజీకి వస్తాడు. అందులో తన కోసం రాయాలి అనుకునేలోగా యమధర్మరాజు అతని చేతిలో ఉంచి డైరీ తీసుకుంటాడు. నీకిచ్చిన 5 నిమిషాల సమయం పూర్తయింది. ఇక నువ్వేమీ దీంట్లో రాయకూడదు అని అంటాడు. యమధర్మరాజు రాముతో ఇలా అంటాడు. నీకిచ్చిన సమయాన్ని నువ్వు ఇతరుల కోసం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకున్నావు. నీ మృత్యువు నీకు నిశ్చయమైంది. ఇంక నాతో పాటు బయలుదేరు అని రాముతో యమధర్మరాజు అంటాడు. అప్పుడు రాము అనవసరంగా నా చేతిలో ఉన్న సమయాన్ని, వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్నాను అని పశ్చాత్తాపపడతాడు. ఈ కథలో రాము ఒక్కడే కాదండి, అందరం ఇదే పని చేస్తాం. మన చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోం. ఎప్పుడూ పక్క వాళ్ళ యొక్క జీవితాల గురించి, పక్క వాళ్ళ యొక్క వ్యక్తిగతాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. కానీ మన చేతిలో ఉన్నటువంటి సమయాన్ని గానీ, మన చేతిలో ఉన్న అవకాశాన్ని గానీ సద్వినియోగం చేసుకోము. మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందామండి. పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా ఒక గంటైనా ఉండగలమా? ట్రై చేద్దాం. మీరు ట్రై చేసి నాకు రిజల్ట్స్ చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.